గారు జయమ్మ గారి మాట వినపడట్లేదు అసలు. రండి, దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాము. మరొక పాట పాడతారా? మంజులవారి గారు మీరు పాడతారా? ఈలోపు దేవుని వాక్యం చూద్దాము. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనములు. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ జయపాస్టమ్మ గారు. ఇప్పుడు వినపడుతున్నాయి మీ మాటలు. ఇందాక అంతా వినపడలేదు, చాలా డిస్టర్బెన్స్ వచ్చింది, అసలు వాయిస్ రాలేదు. అమ్మగారు వాయిస్ ఇప్పుడు వస్తుందండి, ఇప్పుడు వినపడుతుంది. నుంచి వాయిస్ చెప్తానన్నా నేను అమ్మగారు. మంచిది. ఈ సమయంలో మరి అంతరాయాన్ని క్షమించండి. మరి ఎందువల్ల సిగ్నల్ ప్రాబ్లమో మరి ఏందో అర్థం కాలేదు. మరి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు బట్టి వందనాలు తెలియజేస్తున్నాను అమ్మగారు. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభు పేరట చేరికూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. రండి, సమయం మరి దగ్గర 10 నిమిషాలు అంతరాయం కలిగింది, దయతో క్షమించండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకి పరలోకము నుండి దిగి వచ్చి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ లార్డ్ అండి. నిజమే కదండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట స్వయాన ఆయనే మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన 3.5 సంవత్సరములు భూమి మీద పరిచర్య చేస్తున్నటువంటి దినముల్లో ఆయన శిలువ మరణము పొందబోతున్నటువంటి సమయంలో ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాను గారు మనకు ఇక్కడ రాయించారు. నా ఇష్టము నేను నెరవేర్చుకున్నటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నేను నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చేది. నా ఇష్టము అంటే ఇక్కడ నా ఇష్టము అని అంటున్నాడంటే అంటే ఇంకా ఆయన కంటే ముందు ఎవరో ఉన్నారు. ఆయన ఇష్టము నెరవేర్చుకోవటానికి రాలేదు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన జన్మించిన విధానము కానీ, ఆయన చేసినటువంటి పరిచర్య విధానము కానీ సమస్తమును కూడా ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు. ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చారు. తండ్రి చిత్తము ఏమై ఉన్నది, తండ్రి ఉద్దేశం ఏమై ఉన్నది, అది కుమారుడు నెరవేర్చుకున్నటకు ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నా ఇష్టము నేను నెరవేర్చడానికి రాలేదు. ఇంత గొప్ప దేవుడు ఆయన అయ్యిండి కూడా నా ఇష్టమును నేను నెరవేర్చట్లేదు అంటున్నాడు. అంటే ఆయన ఎంత గొప్ప దేవుడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను గారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి రాస్తూ ఆయన అంటాడు, ప్రకటన గ్రంథములో ఆయన గురించి వర్ణిస్తూ ఒక మాట సెలవిస్తూ ఉంటాడు. ఆయన ఎలాంటి శక్తిమంతుడైంది కూడా, ఎంత గొప్ప దేవుడైంది కూడా నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదంటున్నాడు. చూద్దామండి ఒకసారి ఆయన యొక్క ఔన్నత్యమును, ఆయన యొక్క సమస్తమును కూడా, ఆయన ఎంత గొప్ప దేవుడైంది కూడా సమస్తము ఆయన చిత్తానికి అప్పచెప్తా ఉన్నాడు. చూడండి, ఆయన యొక్క
సమస్తమును కూడా చూద్దాం. 1వ అధ్యాయము 14 వచనము, 14 కాదండి 13 వచ్చిన చివరి వచ్చిన, ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించుకున్న, రొమ్మునకు బంగారపు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలి ఉన్నవి, హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుట్టుమ వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహము ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల కల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెడలుచున్నది. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్నది సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాళ్ళ వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతని నా మీద ఉంచి నాతో ఇట్లను, భయపడకము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతువుడునడైనటిని, కానీ ఇదిగో యుగయుగములకు సజీవుడునై ఉన్నాను. మరియు మరణం యొక్క పాతాళములో యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. హల్లెలూయా. చూడండి, ఈయన ఎంత గొప్ప ఆధిక్యతని కలిగి ఉన్నాడు, ఎంత శక్తిని కలిగి ఉన్నాడని యోహాను గారు యేసు ప్రభు వారి గురించి రాస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారండి, ఒక మాట చూడండి, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడనైతిని, కానీ ఇదిగో యుగయుగములకు నేను సజీవుడును. ఇంత శక్తి కలిగినటువంటి దేవుడు అంటున్నాడండి, నేను నా ఇష్టమును నెరవేర్చుకోవడానికి రాలేదు. నేను మొదటి వాడును కడపటి వాడును, ఇక మృతుడనై ఉన్నానని కాదు, కానీ మరణం యొక్క పాతాళపు యొక్క చెవులు నా స్వాధీనంలో ఉన్నవంటున్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన సమస్తమును కూడా శక్తి కలిగినటువంటి దేవుడయుండి కూడా, అధికారము కలిగినటువంటి దేవుడయుండి కూడా, సమస్తమును కూడా జయించినటువంటి దేవుడయుండి కూడా అంటున్నాడు, నా ఇష్టము నేను నెరవేర్చుకోవడానికి రాలేదు. హల్లెలూయా. చూడండి, ఆయన జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండు, ఆ ప్రకారము జయించువాని నాతో కూడా సింహాసనం కూర్చుండనిచ్చేదంటున్నాడు. అంటే ఆయన సమస్తమును జయించి ఆయన సింహాసనం మీద కూర్చున్నటువంటి అధికారము కలిగి ఉన్న వ్యక్తి అయిన కూడా ఆయన ఏమంటున్నాడంటే, నేను నా ఇష్టమును ప్రక్కన పెట్టేశాను, నా తండ్రి చిత్తమును నేను నెరవేర్చడానికి మాత్రమే వచ్చాను. ఎంత గొప్ప దేవుడంటే ఆయన. 5వ వచనంలో ఆయన సెలవిస్తున్నటువంటి మాట చూద్దాము. 11, మరియు నేను చూడగా సింహాసనము జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడుచుండెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రం పొందిన నరుడని గొప్ప స్వరములతో చెప్పుచుండిరి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. కోట్ల కొలది దూతలు ఆరాధించటానికి చాలినటువంటి దేవుడండి. కోట్ల కొలది దూతలు ఆయన్ను ఆరాధిస్తా ఉన్నాయి, మహిమపరుస్తా ఉన్నారు, ఘనపరుస్తా ఉన్నారు. ఆయన సమస్తమును శక్తి కలిగినటువంటి దేవుడు, ఐశ్వర్యము కలిగినటువంటి దేవుడు, జ్ఞానము కలిగినటువంటి దేవుడు, బలము కలిగినటువంటి దేవుడు, ఘనతకు మహిమయు స్తోత్రమును పొందదగినటువంటి నరుడైన గొప్ప స్వరములతో చెప్పుట నేను ఆయన అంటున్నాడు. యోహాను గారి మాటలు రాస్తాను. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందన సముద్రములు ఉన్నత ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వము సింహాసనాసనుడైన వానికి గొర్రె పిల్లకు స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక చెప్పుట వింటిని. ఘనత ప్రభావములు మహిమ చెందుటకు ఆయన అర్హుడు, గనుడు, చాలినవాడు. ఎవరంటే ప్రభు అయినటువంటి క్రీస్తు. ప్రభు అయినటువంటి క్రీస్తు అర్హుడైంది కూడా ఏమంటున్నాడంటే, నా ఇష్టమును నేను నెరవేర్చటమునకు నేను రాలేదు. ఆయనకి సమస్తమును అధికారం ఇవ్వబడిందండి. సమస్తమును కూడా ఆయనకు అధికారం అయినప్పటికీ ఆయన ఏమన్నాడంటే, నా తండ్రి చిత్తమును నేను నెరవేర్చడానికి మాత్రమే వచ్చానంటున్నాడు. ఇక్కడ ఈ వచనం కనుక మనం చూసినట్లయితే ఆయనకి ఇంకెలాంటి అధికారం ఉందంటే చూద్దామండి. 5వ అధ్యాయము 9వ వచనం.
ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడు. హల్లెలూయా. ఎవరండి యోగ్యుడు? ఆయన గ్రంథపు చుట్టను విప్పటానికి యోగ్యుడైనటువంటి వాడు ఆయన. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారు, ప్రతి ప్రజలను, ప్రతి జనుల్లోను దేవుని కొరకు దేవుని కొరకు నాశనానికి, నా దేవుని దేవునికి చేసి కనుక వారు భూలోకమందు ఏలుదురని. హల్లెలూయా. సర్వ భూమి లోకములో సమస్త మానవాళిని ఏలటానికి చాలినటువంటి దేవుడు రక్తమిచ్చి, తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి జనాంగమును ఆయన ఏలటానికి, పరిశుద్ధ గ్రంథమును విప్పుటకు నరుకుడు కాదు, అర్హుడు ఆయన. ఆయనకు మాత్రమే అధికారం ఉన్నది. ఆయనకు మాత్రమే ఆ యొక్క సమస్తమును కూడా అధికారం ఇవ్వబడిందండి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఆయన అన్ని అర్హతలు ఉండి కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆయన అంటున్నాడు, నేను నా ఇష్టమును నేను నెరవేర్చటానికి నేను రాలేదు, కానీ నా తండ్రి ఇష్టమును నేను నెరవేర్చడానికి వచ్చాను. ఏనండి, ఈనాడు మనం చూసినట్లయితే సమస్తమును కూడా మనిషి తన స్వయిష్టమును, స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవిస్తున్నటువంటి మానవులను మనం చూస్తాం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇన్ని అధికారములు కలిగి ఉండి కూడా ఆయన అంటున్నాడు, అసలు ఈ మాట ఎంత చక్కగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ మరణము పొందబోవు ముందు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ యొక్క బాధాకరమైనటువంటి సిలువను ఆయన పొందబోతున్నటువంటి సమయంలో అంటున్నాడు కదా, నేను నా ఇష్టమును, నా యొక్క ఉద్దేశమును, నా యొక్క చిత్తమును, నా యొక్క ఆలోచన నేను నెరవేర్చుకోవటానికి రాలేదు, కానీ నేను అంటాడు కదా, జీవాహారము నేనే అయినప్పటికీ కూడా నేను ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే వచ్చానంటాడు. ఇంకో మాట అంటాడు, దీనిని తినువాడు చావకుడు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, ఆ ఆహారమును నేనే, జీవాహారమును నేనే, వాడు ఎల్లప్పుడూ జీవించును. హల్లెలూయా. యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన యొక్క రక్తమును, ఆయన శరీరమును త్రాగుతారో, ఎవరైతే ఆయన యందు జీవం కొరకే నా శరీరం మీతో నిత్యముగా చెప్పుచున్నారు. ఎంత గొప్ప దేవుడండి ఆయన! నిత్యపు జీవపు ఓట కలిగినటువంటి దేవుడు. తండ్రి వారు నేను నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును అంటాడు. లేఖనములు ఎంత గొప్పగా ఆయన గురించి రాయబడినప్పటికీ ఆయన ఎక్కడ కూడా కనుపరుచుకోలేదండి. ఆయన ఎక్కడ కూడా కనుపరుచుకోవటానికి ఇష్టపడలేదండి. సిలువ ఆయన యొక్క సమస్తమును కూడా వెలచెల్లించటానికి ఆ సిలువను భరించినటువంటి గొప్ప దేవుడండి. రిక్తుడైపోయాడండి. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి పరలోకము నుండి దిగి వచ్చి తినని సెలవిస్తాం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి వచ్చాడు, కానీ నా చిత్తమును నేను నెరవేర్చుకోవటానికి రాలేదంటున్నాడు. చూడండి, ఈనాడు మనం చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా, ప్రతి కోణములో కూడా గమనించినట్లయితే మనుషుడు తన స్వయబుద్ధిని ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నాడు. నా తండ్రి అయినటువంటి, నా క్రీస్తు అయినటువంటి యేసు ప్రభు వారు ఆయన చిత్తమును ఎక్కడ కూడా నెరవేర్చటానికి రాను. ఎక్కడ చూసినా కూడా అంటాడు, నేను నా తండ్రి ఉండులాగున, ఇదిగో నేను నిజమైన ద్రాక్షావళి, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి అని ఆయన్నే ఘనపరుస్తూ వచ్చాడు. కనుక మనము ఆయన యొక్క మాటలు కనుక మనం గమనించినట్లయితే, ఆయన ఏ పరిస్థితుల్లో కూడా మనము చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా ఆయన తండ్రిని చూస్తూ వస్తారు. ఒకసారి మీరు సిలువ యొద్దకు వెళ్ళిన తర్వాత మీరు ఎన్నటికీ ఒకేలాగా ఉండలేరండి. యేసుక్రీస్తు మీకోసం చేసిన త్యాగం గురించి ఎప్పటికి కూడా మనము సిగ్గుపడన అవసరం లేదండి.
సిలువపై క్రీస్తు చేసిన పని శాశ్వతమైనది. దాని మహిమ ఎన్నటికీ చెరిగిపోదండి. సిలువ మొదటి నుండి తండ్రి మరియు కుమారుని హృదయములో ఉన్నదండి. ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు సిలువను విడిచిపెట్టలేదండి. ప్రభువునకు కట్టుబడిన వారి హృదయాల్లో కూడా సిలువ ఉంది. వారిద్దరూ కూడా మమేకమైనటువంటి హృదయములతో కలిగినటువంటి వారు. జీవవృక్షం చాలా కాలం క్రిందట తోటలో నాటబడినటువంటి మనుషుని పాపమూలన అది పెలిగించబడలేదండి. జీవమిచ్చే చెట్టు యొక్క శక్తి నుండి మానవుడు వేరు చేయబడ్డాడండి, తొలగించబడ్డాడండి. యేసు సిలువ ప్రజలు హృదయంలో ఉండటము ద్వారా ఆ శక్తిను పునరుద్ధరించడానికి యేసు ప్రభు వచ్చాడండి. అందు నిమిత్తమే యేసు ఇలా చేస్తున్నాడు. ఎవడైనా నన్ను వెంబడింప గోరినలు తను తాను తగ్గించుకుని తన సిలువ ఎత్తుకుని వెంబడించాలని మత్తయి గారు రాసినటువంటి సువార్త 16:24 వచనాల్లో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయండి. సిలువ, అతని సిలువ దాని తీర్పులో శాశ్వతమైనదండి. అంతేకాదండి, అది తన ప్రజల హృదయములో కుమ్మరించి ప్రేమ ద్వారా శాశ్వతమైనది. అందుకే పౌలు అంటాడు, సిలువలో మాత్రమే మహిమపరుస్తాను చెప్తాడండి. గలతీ రాసినటువంటి పత్రిక 6:14 వచనంలో అంటాడు, ఆత్మ నుండి బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవన పంట కోయని చెప్తాడండి. ఆత్మ విషయమై మనము విత్తబడవలసినటువంటి వారు. మనము సిలువ కేవలం ఒక సింహంగా చూడలేమండి. తర్వాత కొందరు అంటారు, ఏం చేస్తారంటే చేసినట్లు సిలువ మనను ఒక నిర్ణయానికి తీసుకురావాలని మనము దానిని అంటిపెట్టుకుని దాని హృదయంలో మోసుకుపోతూ ఉంటామండి కదండి. దాన్ని ప్రేమ మరి క్రొత్త జీవితాన్ని విత్తుకుంటాము, లేదా జీవితాన్ని ఇచ్చే సందేశాన్ని పాపపు శిథిలాల్లో పాతి పెట్టడానికి అనుమతిస్తాం. తీర్పు తీర్చుకున్న వాళ్ళను ఉండాలి. మీరు నిత్య జీవమైన మహిమను పొందుతారా, లేదా సిగ్గుతో బంధించబడిన నిత్య జీవను పొందుతారు? మనము నిత్య జీవమును పొందాలని యేసు ప్రభు తన ఇష్టాన్ని కూడా తన చిత్తాన్ని కూడా నెరవేర్చడానికి ఇష్టపడలేదు. కానీ ఆ నిత్య జీవం మనకి ఇవ్వటానికి క్రీస్తుని విశ్వసించే వారికి శాశ్వతమైన గమ్యము, సర్వం యొక్క జీవ మహిమను ఇది ప్రపంచానికి మరణించిన అతని సిలువ మహిమ ద్వారా అందించబడిందండి. ప్రదర్శనలో మన భాగంగా నునుపు చేసిన సిలువను హద్దుకుంటామండి, కాదండి. రక్తముతో తడిపిన ప్రాత కఠినమైన సిలువను మనము హృదయములో పెట్టుకుని, ఎందుకంటే మన పాప హృదయములను ఆయన ఎక్కడ కూడా కనిపించకుండా ఆయన ఏం చేశాడు, తెల్లగా కనపడినట్లుగా చేశాడు. మన పాప హృదయములు ఉన్నటువంటి తీసివేసినటువంటి గొప్ప దేవుడండి. ఎంత వాత్సల్యతగా కనిపిస్తాం. మన ప్రతి పాప భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసకర్తైన దానిని కొనసాగించు వాని వైపు యేసు వైపు చూచుచు మనం ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తదమండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానం నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్సున్న ఆసీనుడైనటువంటి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మనము మన జీవితాల్లో ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క కృపను కోరుకున్నటువంటి వారంగా ఉండాలి. ఆయన చిత్తమును మనము చేసేటువంటి వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన చిత్తమును నెరవేర్చడానికి రాలేదు, కానీ ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చారు. తండ్రి చిత్తం ఏమైందంటే సర్వ మానవాళి పాప భారమును మోయటానికి కుమారుడుగా ఆయన వచ్చి మన సమస్త భారమును వహించాడండి. ఆయన సిలువలో పలికిన ప్రతి మాట కూడా మనము ధ్యానించుకుంటే సమయము చాలదు, కానీ నేను నన్ను రక్షించాలని ఆయన చేసినటువంటి త్యాగము గురించి మాట్లాడుతూ ఉన్నాను. నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి రాలేదు, తండ్రి చిత్తమును నేను నెరవేర్చడం పరలోకము నుండి దిగి వచ్చానని వాక్యం సెలవిస్తాం. ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి చిన్న మాటను నేను సమయం అయిపోతుంది కాబట్టి మరి జ్ఞాపకం చేస్తూ నేను మీ మధ్య వాక్యాన్ని కొనసాగిస్తాను. ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి సముద్రంలో అనేక మంది ప్రయాణికులతో వెళుతున్న చూద్దామండి వాక్యాన్ని. ఓడకు అడుగు భాగంలో ఒక రంధ్రము ఏర్పడిందంటండి.
సరిగా ఓడ మునిగిపోసాగింది. అది గమనించిన కెప్టెన్ గంట మోగిస్తూ ప్రజల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఎంతో సంతోషంగా ఉన్న ఆ ప్రజలు ఒక్కసారిగా భయం ఏర్పడి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఏడవటం మొదలు పెట్టారంటండి. అప్పుడు ఆ కెప్టెన్ చెప్తున్నాడు, ఏ నిమిషంలోనైనా మనం అందరము చనిపోతాం, కానీ మనము రక్షించబడాలంటే ఒక్క మార్గం ఉంది. ఎవరైనా ఒక్కరు సముద్రంలోనికి దూకి ఆ రంధ్రాన్ని అడ్డుపడినట్లయితే మనము ఈ ఘోర విపత్తు నుండి తప్పించబడగలము. మీలో ఎవరైనా ఒక్కరు మీ ప్రాణములను త్యాగము చేసి ముందుకు వచ్చి ఈ ప్రజలను నశించిపోకుండా కాపాడగలరా అని అడిగానంటండి. కానీ ఒక్కరు కూడా ముందుకు రాలేకపోవటంతో కలవరపడుతుండగా ఇంతలో ఒక యవనస్తుడు ముందుకు వచ్చి, మీ అందరి కొరకు నా ప్రాణమును త్యాగం చేస్తానని చెప్పి సముద్రంలోనికి దూకి ఆ రంధ్రానికి అడ్డుగా పడ్డాడంట. ఆ ఓడలోనికి నీరు రావటం ఆగిపోయిందంట. ఓడ క్షేమముగా ఒడ్డుకు చేరింది. వెంటనే ఆ ఓడ కెప్టెను అమాంతముగా నీళ్ళలోనికి దూకి రంధ్రానికి అడ్డుపడినటువంటి అనేకులను రక్షించిన ఆ యవనస్తుని మృతదేహానికి బయటికి తెచ్చి ఈ యవనస్తుని గుండెళ్ళు హద్దుకొని విలపించేలాగా ఏడుస్తున్నాడంటే. ఎవరు అన్నారంట, ఆ యవనస్తుని కోసం ఆ కెప్టెన్ ఎందుకు అంతగా విలపిస్తున్నాడు, ఎందుకు అందుకు బదులుగా ఓడ సిబ్బందితో ఒకరు వచ్చి సమాధానంగా, అయ్యా ఆ యవనస్తుడు ఎవరో కాదు, ఆ కెప్టెన్ ఒకానొక కొడుకు, ఏకైక కుమారుడు. అది విన్న ప్రతి ఒక్కరి కన్నీళ్లలో ఆ తండ్రి కుమారుడు చేసిన త్యాగాన్ని, కృతజ్ఞత భావాలు తీర్చి వేడుకలు పలికారంటండి. చూడండి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, సుమారు 2000 సంవత్సరాల క్రితం ఇదే రీతిగా నిన్ను నన్ను నరకం సముద్రంలో మునిగిపోకుండా కాపాడటానికి తన ఏకైక కుమారుని మన కోసము ఈ లోకానికి పంపించాడండి. తండ్రి అయిన దేవుడు నరకపు పొలిమేరలను తిరుగుతున్న మనల్ని రక్షించటానికి ఆ కుమారుడు మన స్థానములో తన ప్రాణాన్ని ధారపోశాడండి. ఇదే యెషయా గ్రంథం 53:12 వచ్చింది. ఆ కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మరణించిన మనల్ని బ్రతికించెను. కావున ఆయన చనిపోయిన రోజున మంచి దినముగా మనము ఏ యొక్క రీతిగా యవనస్తుడు ఆ ఓడలో ప్రయాణిస్తున్న వారు రక్షించును, అదే రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు పాపిష్ట మనిషిని కోసం సిలువలో మరణించనండి. మన మీదకి రావాల్సిన శిక్ష అతను భరించాడండి. కావున ఎవరైతే ఈ కుమారుణ్ణి యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి నరకం అనే శిక్ష లేదండి. మరి నీవు ఆ క్రీస్తుని చేసిన త్యాగాన్ని గుర్తిస్తావా? ఆయనని సొంత రక్షకునిగా అంగీకరిస్తావా? ఆయనే నీకు రక్షణ ఇవ్వగలడని, విడిపించగలడని, నిన్ను విమోచించగలడని, నీ యొక్క జీవితమును ఆయన గ్రంథపు చుట్టను విప్పగలిగినటువంటి యోగ్యుడని, నీ యొక్క మరణపు ముళ్ళును విరిచి జయించి ఆయన యొక్క రూపమును నీకు ఇచ్చాడని నీవు రక్షకుడుగా ఆయన అంగీకరించినట్లయితే, నీవు ఆయనను కొనియాడినట్లయితే, ఆయన నోటితో ఒప్పుకున్నట్లయితే, ఆయన నీ నిమిత్తము తండ్రి చిత్తమును చేయుటకు అభిష్టుడైనాడు. తండ్రి చిత్తాన్ని చేయటానికి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారు, ఉదయకాల సమయంలో దేవుడు నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన సమస్తము సర్వమును కోల్పోయి మన గోనె పట్టును విడిపించి ఉల్లాస వస్త్రమును మనకు తొడిగించాడండి. ఆయన మన జీవితాలను, ఓడ బద్దలైపోతున్నటువంటి నా బ్రతుకులను ఒడ్డుకు చేర్చినటువంటి దేవుడు. కీడు చేసి ఆయన మనల్ని సంతోష పెట్టాలి కానీ మన జీవితంలో మేలు చేసిన దేవుడు అండి. ఆయన మన జీవితంలో ఎంత గొప్ప కార్యమును చేశాడు. చీకటి అంధకారముల చెరలో వెళ్ళిపోవలసినటువంటి మనల్ని వెలుగులోనికి తీసుకుని వచ్చినటువంటి దేవుడు. ఎంత సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించుతా ఉన్నామండి. చూడండి, ఇందాక అమ్మగారు చెప్పినట్టు ఆ పాప ఒక్క రోజు
ప్రయాణం చేయటానికి నివాసము లేక ఎంతగానో బాధపడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు, ఎంతో మంది ప్రజలు రక్షణ లేక, దేవుడు అనేటువంటి ఉన్నాడని తెలియనటువంటి, రక్షకుడు విమోచకుడు ఉన్నాడని తెలియనటువంటి ప్రజలు, జనాంగములు ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఈ భూమి మీద ఉన్నారని ఆయన మనం నిన్ను చదువుకున్న రీతిగా 61 యెషయా గ్రంథము 61 చెరలో ఉన్న వారికి, చీకటిలో ఉన్న వారికి వెలుగిచ్చుటకును ఆయన కృప చూపినటువంటి దేవుడండి. కృప యెహోవా యొద్ద మనకు దొరికిద్ది కృప. విమోచకుడు ఆయన, విడిపించగలిగిన వాడు. అంత శక్తిమంతుడైంది కూడా నా ఇష్టమును నేను నెరవేర్చుకోవటానికి రాలేదు, కానీ నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి పరలోకము నుండి దిగి వచ్చి తిని. హల్లెలూయా! ఎంత చక్కని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కృప కలిగిన దేవుడండి ఆయన. మనము పాపములో పడి ఉండక మధ్యలో మనల్ని వదిలేనటువంటి దేవుడు. పాపములైనటువంటి మనల్ని ఆయన విమోచించటానికి ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు. ఆయన నిత్య రక్షణ మనకి ఇవ్వటానికి, నిత్య ఆదరణ మనం పొందుకోవటానికి, నిత్యమైనటువంటి జీవం మనకు ఇయ్యటానికి, ప్రకటన గ్రంథంలో అదంటారు ఆయన వారికి గుడారముగా ఉండటానికి, గుడారము మనకు ఆయన ఇవ్వటానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమస్తమును కూడా ఆయన వెల చెల్లించి మన నిమిత్తము ఆయన అభిష్టుడాయన. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన గుణ లక్షణముల గురించి మనకు చెప్పడానికి సమయం లేదు, కానీ నేను ఈ కొద్ది మాటలు ఏం చేస్తానంటే కుదించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే దేవుడు తన యొక్క జీవితములో ఆయన ఎక్కడ కూడా ఆనందముగా జీవించినట్లు కనిపించట్లేదండి. మనస్సాక్షి అపరాధంతో నిండినప్పుడు దాన్ని ప్రశాంతపరచుకున్నట్టుకు బలి అర్పించాలండి మనం. కానీ ఆ బలిని ఆయనే చెల్లించి వేసేసాడు. ఆయనే చెల్లించి వేసేసాడు. ఆయన మన నిమిత్తము అపరాధము భావం పొందుటకు చేసిన అర్పణ, పాప పరిహారార్థ బలిని ఆయన అర్పించి వేసే మన స్థితులు, మనము ఏ స్థితిలో ఉన్న మన చేసిన తప్పును దేవుని యందు ఒప్పుకుని ప్రాయశ్చిత్తం అర్పణ బలి ఇవ్వాలి. కానీ ఆయనే ప్రాయశ్చిత్త బలి అయిపోయినటువంటి గొప్ప దేవుడు అండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన నీకు సమాధానం ఇచ్చుటకు, సమాధానం పోగొట్టుకున్నటువంటి మనను సత్సంబంధమైనటువంటి ఆ యొక్క బంధమును ఏర్పరచటానికి, ఆయన మనల్ని ఉభయులుగా చేయటానికి, ఆయన ఇష్టాన్ని తీసివేసి ఆయన మనల్ని ఉభయులుగా చేయటానికి ఆయన మధ్యవర్తిగా మనకున్నటువంటి మధ్య గోడను తీసివేసి సమీపస్తులుగా చేశాడు. ఇంత గొప్ప దేవుని మనం నిర్లక్ష్యము చేస్తున్నాడు. ఎలా తప్పించుకుంటామండి? ఆ నిత్య నరకము నుంచి ఎలా తప్పించబడతామండి? కనుక మనము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేటువంటి వారు మన జీవితాల్లో ఆయన కృప కొరకు, కనికరము కొరకు, వాత్సల్యత కొరకు కోరుకుని నిత్యమైనటువంటి జీవమును మనం ఆస్వాదిస్తూ ప్రతి నిత్యము కూడా ఆయన కృపలో భద్రపరచబడి క్షేమాధారమును పొందుకుని ఆయన యొక్క సమస్తమైనటువంటి ఆలోచనలతో మనం నిత్యము నడిపించబడి మన జీవితాల్లో ఫలభరితము చేసుకుని కృప వెంబడి కృప, క్షేమం వెంబడి క్షేమం, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, సమృద్ధి వెంబడి సమృద్ధి, సమాధానం వెంబడి సమాధానం పొందుకుని మన జీవితంలో నిత్యము ఆయనలో మన జీవితాన్ని కొనసాగించుకుందుము కాక. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండి నడిపించును గాక. ప్రైజ్ లాడండి, ప్రైజ్ లాడ్. నాకు ఇచ్చినటువంటి సమయమును నేను సద్వినియోగం చేసుకున్నాను. ఈ మాటలు, కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో ఫలింపచేసి వృద్ధి పొందించును గాక. ఆమేన్, 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 ఆమేన్. ఆయన
సర్వాధికారి అయిన దేవుడై ఉండి, జయమ్మ గారు మీతో ఉంటారా? సర్వాధికారి అయిన దేవుడై ఉండి, మహిమ పూర్ణుడై ఉండి, ఆయన పలికిన మాట, నేను నా చిత్తమును నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, కానీ తండ్రి నన్ను పంపిన వాని చిత్తమే నెరవేర్చటకు వరకు వచ్చి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడైనా తన యజమానుని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండువానికి అనేకమైన దెబ్బలు తగులును. పంపినవాడు యజమానుడు తండ్రి ఆయన ఇష్టము చొప్పున చేయకుండా దానికి అనుగుణంగా ప్రవర్తించని వారికి దండన, దెబ్బలు, అపజయములు, ఓటములు జరుగుతాయి. నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును అని పౌలన్న పత్రికలో రాస్తాడు. అపోస్తుడైన పౌలు ఇష్టపడి చేసిన ఎడల, సువార్త పని ఇష్టపడి చేసిన వారు, సువార్త పని తండ్రి చేత అప్పగించబడిన వారు, ఇష్టపడి చేసిన వారికి బహుమానము, జీతము దొరుకుతుంది. అయితే అనేక మంది పనివారులు ఉంటారు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే మొదట పెద్ద కుమారుని పిలిచి, ఈ దినము పొలంలోనికి వెళ్ళు నాయనా, పని చూసుకొనిరా అని చెప్పినప్పుడు ఆ కుమారుడు పోతాను అని చెప్పి పోక ఆలస్యం చేస్తే రెండవ కుమారుని పిలిచి, చిన్న కుమారుని పిలిచి, నాయనా ఈ దినము పొలంలోనికి వెళ్ళి పని చక్క పెట్టుకొనిరా అని, ఇప్పుడే అలసిపోయి వచ్చాను అని నీరసపడి పోయినను ఆ కుమారుడు రెండవ పొలంలోనికి పోయి పని చక్క పెట్టుకొని, ఏ పని చేయవలసినదో అని ఆ పని చక్క పెట్టుకొని తిరిగి వస్తాడు. పెద్దవాడు పోతానన్నాడు కానీ పోలేదు. రెండోవాడు, నాన్న అలసిపోయి ఉన్నాను, నీరసపడి ఉన్నాను అని చెప్పినా తండ్రి మాట నెరవేర్చడానికి పొలంలోనికి వెళ్తాడు. ఆ పని చక్క పెట్టుకొని తిరిగి వస్తాడు. ఇందులో తండ్రి యజమానుని ఇష్టము ఏమిటి? ప్రభుల వారు కూడా సర్వాధికారి అయిన దేవుడుండి, మహిమ స్వరూపి అయిన వాడు అయ్యుండి కూడా తన తండ్రి తన పంపిన వాని చిత్తము శిలువ మరణము పొందుట, మనందరి పాపములు భరించుట, శిలువ బాధను సహించుట తండ్రి ఇష్టము. లోకము కొరకై చనిపోవుట తండ్రి ఇష్టము. లోకము కొరకై, లోకపు పాపము శాపము బాపుట కొరకై చనిపోయిన కుమారుడు అంటున్నాడు, నేను నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు రాలేదు. ఆయన ఎంతటి ప్రభావం కలిగిన దేవుడో
ప్రకటన గ్రంథంలో విని ఉన్నాం. అంతటి ప్రభావం కలిగిన మహిమ పూర్ణుడైన వాడై ఉండి కూడా ఆయనకు సొంత ఇష్టం లేదండి. తండ్రి మాట శిరస వహించడమే ఆయన ఇష్టం. తన్ను పంపిన యజమానుని చిత్తము నెరవేర్చుటయే ఆయనకు ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కని సందేశము. సమయం తక్కువగా ఉన్న సకాలంలో అంతరాయం కలిగిన జయమ్మ గారు విడుదల చేసిన వాక్యమును బట్టి, సందేశమును బట్టి జయమ్మ గారికి వందనాలు, ధన్యవాదములు తెలియచేస్తున్నాను. వందనాలమ్మా. జాన్సన్ గారు ఒక చిన్న మాట ప్రార్థన చేయగలరా? పరిశుద్ధుడా, స్తోత్రం ప్రభువానికి వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నైనా నీకే వేలాది వందనాలు తండ్రి. నీకు వందనం నైనా. యోధి కలసములు నైనా వినిపింపు చేసిన జీవకరమైన మాటలు బట్టి నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక నైనా. నీకు స్తోత్రం. ఇదిగో నైనా తండ్రి చిత్తమున ప్రభున నెరవేర్చిన యేసయ్యా నీకే మహిమ కలుగును గాక నైనా. నీకే స్తోత్రం ప్రభువానికి వందనం. బ్రతికిన ప్రతి స్కణం కూడా ప్రభు అప్పగించిన బాధ్యతనైనా ప్రభు అప్పగించిన ప్రభునైనా రాజ్య విస్తరణ కొరకు మాత్రమే నైనా ప్రభు నైనా తండ్రి చిత్తం నెరవేర్చిన ప్రభునైనా నీ నామానికి ఏ మహిమ కలుగును కాక. ఇదిగోనైనా ఈ మీట్లో ఉన్న మా బ్రతుకులు ప్రతి ఒక్క జీవితం కూడా ఆయన ప్రభ మేమైనా ప్రభ బ్రతికిన ప్రతి స్కణం కూడా ప్రభ ప్రతిరోజు కూడా ప్రభునైనా మా ఇష్టానుసరం కాకుండా దాని మా ప్రణాళికలు, మా ఆలోచనలు, మా తలంపులు కాకుండా ప్రభా దాని నీ చిత్తం నెరవేర్చే వారిగా మా జీవితాలు ఇంకా నీకు మహింకరంగా జీవించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభువానికి పొందనాలు. దాని వాక్యం వివరించిన దాసురాలను జ్ఞాపకం చేసుకుని దీవించండి, అభిషేకించండి. ఈ మీటిని నడిపిస్తున్న దైవజనులను దీవించండి, అభిషేకించండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని, మా కుటుంబాలని ప్రభునాన్ని నీ చిత్తంలో నెరవేర్చే వారిగా మా తుది నిర్ణయాలు ప్రభావం ఉండడానికి సహాయం దయచేయమని నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చేసిన జాన్సన్ గారికి వేడుకొనిన జాన్సన్ గారికి మరొకసారి ధన్యవాదములు తెలుపుకుంటూ ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. ఎందుకు నెరవేరిన కాక మా దినారం చక్కని వాక్యం ద్వారా నేను నా చిత్తమును నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, నా తండ్రి నన్ను పంపిన వాని నా యజమానుని చిత్తమే. ఆయన ప్రాణం పెట్టమన్నాడు, ప్రాణం పెట్టి తీరాడు. చక్కని వాక్యము చేత మనల్ని బలపరిచిన జయపాశ్రమ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? అలాగే గారు, మంచిదండి. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ సకల పరిశుద్ధులకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. వచ్చిన